మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరగనుంది. త్వరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, హరి, ఈ నెల 17 నుంచి శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాల మీద ఎమ్మెల్సీలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపట్లోనే భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమికి సంబంధించినటువంటి అంశాలతో పాటు తర్వాత ఎక్కడ ఏం లోపం జరిగింది ఏంటనే అంశాల గురించి తొలుత చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత శాసన మండలిలో వ్యవహరించాల్సిన అంశాలు తీరు గురించి ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులకు గాను 40 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. అంటే గతంలో ఒక 5 మీద పార్టీ ఫిరాయింపు కింద సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. సి రామచంద్రయ్య, అట్లాగే వంశీకృష్ణ యాదవ్, ఇక్బాల్, రఘురాజు, అట్లాగే జంగా కృష్ణమూర్తి 5 మీద గతంలో పార్టీ ఫిరాయించాలన్న కారణంతో సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. వారికి కాకుండా ఇంకా 40 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బిల్లు పాస్ కావాలంటే, ఏదైనా బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో చాలా సంఖ్యాబలం కూడా ఉన్న నేపథ్యంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు బిల్లులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. లేదంటే చట్టాలు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా బిల్లుస్ ఉంటే కనుక వాటిని వ్యతిరేకించేటువంటి అంశాల గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా మొత్తం 17వ తారీఖు నుంచి శాసనసభ మండలి సమావేశాలు జరిగే అవకాశం ఉందంటే ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ నుంచి లీకులు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ సందర్భంగా ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాల మీద ఈరోజు జగన్ భేటీ కాబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా వస్తున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్సీలు ఈరోజు కార్యక్రమానికి వస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే మ్యాక్సిమం చేరుకున్న పరిస్థితి. అట్లాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి. సో ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా పార్టీ అధినేత జగన్ అన్ని వర్గాల ప్రజలతోటి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో పాటు మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులతోటి ఆయన సమావేశం అవుతున్నారు. అట్లాగే కార్యకర్తలతో కూడా ప్రస్తుతం మీటింగులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోతుంది మాత్రం కేవలం ఎమ్మెల్సీలతో కూడినటువంటి సమావేశం. సో జరగబోతున్నటువంటి శాసన మండలి సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాల మీద ఈరోజు ఒక దిశానిర్దేశం అయితే పార్టీ అధినేతగా వైఎస్ జగన్ చేయబోతున్నారు. హరి. ఆల్రైట్ రవి.